ఆల్రెడీ 2 దేశాలు ప్రకటించినాయి. ఇక మేము కాల్పుల విరమణకు ఒప్పందం చేసుకున్నాం, ఇక లేదు ఎక్కడికక్కడ ఆగిపోయారు. దాంతోపాటు నెక్స్ట్ ఒక 2 రోజుల్లో శాంతి చర్చలు కూడా జరుపుతామని చెప్పారు. మరి ఇక శాంతి చర్చలో ఏం చేస్తారనేది చూడాలి. దాంతోపాటు భారత ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం కూడా తీసుకున్నది. ఏంటి అంటే భవిష్యత్తులో ఇంకేమైనా ఉగ్రవాద దాడులు జరిగితే దేశంలో ఎక్కడ జరిగినా కానీ దాన్ని దేశం మీద యుద్ధంగానే పరిగణిస్తాము, మళ్ళీ అటాక్ చేస్తామని చాలా స్పష్టంగా వాళ్ళు కూడా చెప్పేశారు. అంటే ఇక నెక్స్ట్ మన దగ్గర ఎక్కడ టెర్రర్ అటాక్ చేయాలన్నా పాకిస్తాన్ బడపలు ఎవడైతే ఉన్నారో ఆ దరిద్రులు వణకాలి. ఇక మళ్ళీ పోయి కాశ్మీర్లో ఆడగెలుకుతాం, మళ్ళీ ముంబైలో పోయి ఈడ బాంబు పేలుస్తామంటే ఉపేక్షించే పరిస్థితిలో లేము. అంటే మోడీ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, మొన్న చేసినటువంటి ఈ అటాక్ ఏదైతే ఉందో అది చాలా వ్యూహాత్మకంగా చేసినటువంటి అటాక్. మళ్ళొకసారి ఇండియా వైపు చూడాలంటే పాక్ భయపడేటట్లు చేసిరు. వాళ్ళు డైరెక్ట్ అటాక్ దిగకుండా ఇట్లా ఉగ్రవాద దాడుల ద్వారా మన దేశంలో ఒక విధ్వంసం సృష్టించడానికి, ఒక రకమైనటువంటి అల్లకల్లోలం సృష్టించడానికి ఏదైతే ట్రై చేస్తారో ఇక నుంచి వాళ్ళకు ఆ ఛాన్స్ కూడా లేదు. మళ్ళీ ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా మీ మీద అటాక్ చాలా ఘోరంగా ఉంటుంది. ఇవన్నీ ఒప్పందం. అంటే ఆల్రెడీ ట్రంప్ వాళ్ళకి చెప్పుంటాడు, మళ్ళీ మీరు ఏం నకరాలు చేసినా ఏం తోక జాడిచ్చినా ఇక నేనైతే ఆపే పరిస్థితిలో లేను, మీ దేశం కనిపించకుండా పోతుంది అనేది మాత్రం ట్రంప్ ఆల్రెడీ చెప్పేసిండు.